హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని బిట్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి బిట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. ఈ బిట్స్ అనేవి టీఎస్ వాళ్ళకండి. అంతా గ్రామరే కాబట్టి ఏపీ అండ్ టీఎస్ రెండింటికి కూడా ఈ బిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టూట్ టూట్ టూట్. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ద లౌడ్ హై సౌండ్ ఏ వెహికల్ మేక్స్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వాహనాలు చేసే అతిపెద్ద శబ్దము అని అర్థము. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చుక్ చుక్ చుక్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ద సౌండ్ మేడ్ ఆఫ్ ఏ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద బాయ్ ఈజ్ పాసింగ్ డాష్ ద డోర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 త్రూ. ఆ అబ్బాయి డోర్ గుండా వెళ్తున్నాడు అని. త్రూ అంటే గుండా లేదా ద్వారా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్లో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 అండర్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ రైడింగ్ హిస్ బైసికల్ డాష్ ద రోడ్. ఆన్సర్ ఆప్షన్ 2 అలాంగ్. హీ ఈజ్ రైడింగ్ హిస్ బైసికల్ అలాంగ్ ద రోడ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. పైన కదులుతూ ఉన్న స్థితిని చెప్పడానికి ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్ ఓవర్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద క్లౌడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు. దీనికి సూట్ అయ్యే సినోనిమ్ ఆప్షన్ 2 అన్లక్కీలీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ లీప్. లీప్ అంటే గెంతుట అని అర్థం. సో దీనికి సూట్ అయ్యేటువంటి సినోనిమ్ ఆప్షన్ 2 జంప్. లీప్ యొక్క సినోనిమ్ జంప్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇండీడ్. ఇండీడ్ అంటే వాస్తవానికి, నిజానికి అని అర్థం. సో దీనికి మీనింగ్ ఏమిటి అంటే ఇన్ఫ్యాక్ట్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్ వర్డ్. ద ఎలిఫెంట్ ఈజ్ వెరీ బిగ్ అండ్ ద ఫ్రాగ్ ఈజ్. బిగ్ యొక్క ఆపోజిట్ వర్డ్ స్మాల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్ వర్డ్. త్రూ ద బిహేవియర్స్ ఆఫ్ ద అనిమల్స్ వాజ్ బ్యాడ్. దే లిజన్డ్ టు ద డాష్ న్యూస్ ఫ్రమ్ ద ఎలిఫెంట్. బ్యాడ్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ గుడ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ద ఎలిఫెంట్ వాజ్ ఏ ఫ్రెండ్ టు ద అనిమల్స్ బట్ ద టైగర్ వాజ్ దేర్. ఫ్రెండ్ ఆపోజిట్ వర్డ్ ఎనిమీ. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆపోజిట్ వర్డ్. ద ఎలిఫెంట్ డిసైడెడ్ టు గివ్ ద టైగర్ ఏ షార్ప్ కిక్ because the tiger did not dash his advice. Give opposite word take. So option 2 correct answer. The elephant decided to give the tiger a sharp kick because the tiger did not take his advice. Next question, you are too big to play in my burrow. Choose the correct meaning of the sentence. దీనికి కరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే ఆప్షన్ 1 యు ఆర్ సో బిగ్ దట్ యు కెనాట్ ప్లే ఇన్ మై బురో. దీనికి అర్థం ఏమిటి అంటే
నువ్వు చాలా పెద్ద ఆకారంలో ఉన్నావు, సో నా బొరియలో నీవు ఆడలేవు. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ టూ బిగ్ టు లీప్ అబౌట్ లైక్ మీ. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. యు ఆర్ సో బిగ్ దట్ యు కెనాట్ లీప్ అబౌట్ లైక్ మీ. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, సో నాలాగా నీవు గెంతలేవు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రూస్టర్. రూస్టర్ అంటే కోడిపుంజు, సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కాక్. రూస్టర్ మీనింగ్ కాక్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మియావ్. The sound made by a cat, so option 3 correct answer. Meow is sound made by a cat. Next question, match the word climbing with the options. మనం కొండలు పర్వతాలు అనేవి ఎక్కుతాము, సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ హిల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్యాజిల్స్. క్యాజిల్స్ అంటే మీనింగ్ ఏమంటే కోటలు, బురుజులు ఇటువంటి మీనింగ్ వస్తుంది. ఇసుకతో తయారు చేసినటువంటి కోటలు కూడా కావచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 క్యాజిల్స్ అంటే ఫోర్ట్స్ అండ్ టవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ డాష్ గో టు ఏ హిల్ స్టేషన్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 ఐ వాంట్ టు గో టు ఏ హిల్ స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ డాష్ గో టు ద మ్యూజియం. నేను మ్యూజియంకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 వుడ్ లైక్. ఐ వుడ్ లైక్ టు గో టు ద మ్యూజియం. నెక్స్ట్ క్వశ్చన్, సలీం డాష్ గో టు మార్కెట్. ఇక్కడ సలీం అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటువంటి వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవ్వాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 ఎందుకంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వాంట్స్ టు తీసుకున్నాం. సో సలీం వాంట్స్ టు గో టు మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హెర్బ్డ్. హెడ్ అంటే గుంపు, సో దీనికే ఆన్సరు ఆప్షన్ 1 ఏ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. యాన్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ టు ద నెక్స్ట్ విలేజ్. ఓల్డ్. ఓల్డ్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ యంగ్, సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. హీ బ్లెస్డ్ హిమ్సెల్ఫ్. బ్లెస్డ్ మీన్స్ దీవించబడు లేదా ఆశీర్వదించు అని. దీనికి ఆపోజిట్ వర్డ్ శపించడము అలా వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 కర్స్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రావర్బ్. ప్రావర్బ్ యొక్క మీనింగ్ ఆప్షన్ 1 ఏ ఫ్రేజ్ ఎక్స్ప్రెసింగ్ ఏ బేసిక్ ట్రూత్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ డాష్ సత్య. మన గురించి చెప్పాలనుకున్నప్పుడు ఐ ఆర్ అనము, ఐ ఈజ్ రాదు, ఐ వర్ కూడా రాదు. సో దీనికి ఆన్సర్ యామ్. ఐ యామ్ సత్య. నెక్స్ట్ క్వశ్చన్, రాజీ అండ్ హారిక డాష్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. సో రాజీ అండ్ హారిక ఆర్ ప్లేయింగ్ చెస్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. గెట్, అరైవ్, హెడ్, మేడ్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఆన్సరు ఆప్షన్ 1 వస్తుంది. అరైవ్, గెట్, హెడ్, మేడ్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. యువర్స్, లైఫ్, మ్యాడ్, ఇంట్రెస్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంట్రెస్ట్, లైఫ్, మ్యాడ్, యువర్స్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నాటీ. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సిల్లీ.
నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కేర్డ్. స్కేర్డ్ మీన్స్ భయపడు. సో దీనికి కరెక్ట్ మీనింగ్ ఆప్షన్ 4 ఫ్రైటెండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెజెంట్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్. ప్రెజెంట్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బేస్ ఫామ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ బికమ్. బికమ్ యొక్క V2 ఫామ్ బికేమ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బ్ బ్రింగ్. బ్రింగ్ యొక్క థర్డ్ ఫామ్. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాట్. బ్రింగ్కి సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ రెండు కూడా బ్రాటే. సో బ్రింగ్, బ్రాట్, బ్రాట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్స్ ఇన్ ద బ్రాకెట్స్ ఇంటూ దేర్ కరస్పాండింగ్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. వన్స్ అపాన్ ఏ టైమ్ 2 storks dash up a baby turtle. He always dash under his shell. ఫ్రెండ్స్ ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఇచ్చారు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ బ్రింగ్, లీవ్ అనేవి కూడా మనం పాస్ట్ టెన్స్లో తీసుకోవాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గే. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 బోత్ మేల్ ఫీమేల్ క్వాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఓవర్టేక్. ఓవర్టేక్ అంటే అధిగమించు అని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 క్యాచప్ విత్ అండ్ పాస్. క్యాచప్ విత్ అండ్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఓవర్టేక్. ఓవర్టేక్ అంటే అధిగమించు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ క్యాచప్ విత్ అండ్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కంటెస్ట్. కంటెస్ట్ అంటే ఒక కాంపిటీషన్ అని. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వెరీ, డియర్, సన్, ఓల్డ్. ఈ వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు డియర్, ఓల్డ్, సన్, వెరీ ఈ విధంగా వస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఫస్ట్ వన్ ప్రెట్టి, PRETTY ప్రెట్టి కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ క్లెవరు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 CLEVER క్లెవర్. నెక్స్ట్ రేడియంట్, RADIANT. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్పెల్లింగ్ ఫ్యాషన్, FASHION. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రెజర్డ్. ట్రెజరీ, ట్రెజర్డ్ అంటే వాల్యుబుల్ అని. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ వాల్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆపోజిట్ వర్డ్. ఫర్గెట్. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఫర్గెట్ ఆపోజిట్ వర్డ్ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, హేట్ ఆపోజిట్ వర్డ్. హేట్ ఆపోజిట్ వర్డ్ లవ్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్వీర్. దీని యొక్క మీనింగ్ ఆప్షన్ 4 స్ట్రేంజ్. క్వీర్ అంటే విచిత్రమైన అని. సో దీనికి ఆప్షన్ 4 స్ట్రేంజ్ అనేది కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, టినీ. మ్యాచ్ దిస్ వర్డ్ టు ద ఆప్షన్స్. టినీ అంటే చిన్నది అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 స్మాల్. టినీ, స్మాల్ బోత్ ఆర్ సినోనిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విజన్. విజన్ మీనింగ్ ఏది అంటే ఎబిలిటీ టు సీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ విజన్, ఎబిలిటీ టు సీ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.